రైట్ హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం జరిగింది. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో పోలీసులపై కాల్పులు జరిపాడు దొంగ. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లడంతో కాల్పులు జరిపాడు దొంగ. ఈ కాల్పుల్లో సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి పబ్ బౌన్సర్ గాయపడ్డాడు. వెంటనే పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అయితే కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు పోలీసులు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్ పాత నేరస్తుడని తెలుస్తోంది. ఏకంగా పోలీసులపై కాల్పులు జరిపిన ప్రభాకర్ ఎవరన్నది ఆరా తీస్తే అతని క్రైమ్ హిస్టరీ చాలా పెద్దదని తేలింది. ప్రభాకర్ సొంతూరు చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం. చిత్తూరుతో పాటు విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో తాళాలు వేసున్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అతని వయసు కేవలం 26 సంవత్సరాలే అయినా 100కు పైగా కేసులున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు ప్రభాకర్. గతంలో 2020లో విశాఖ పోలీసులకు చిక్కడంతో కోర్టు అతనికి శిక్ష విధించింది. 2022 జూన్ 8 నుంచి జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. అయితే ఈ మధ్య మళ్లీ పోలీసులకు తలనొప్పిగా మారాడు. ఎందుకంటే అనకాపల్లి కోర్టుకు వాయిదా కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్కాట్ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు వ్యక్తి. అయితే ప్రభాకర్ ప్రిజం పబ్ లో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పబ్ లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలోనే ప్రభాకర్ కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలికి గాయమైంది. బుల్లెట్ అతని తొడ నుంచి దూసుకుపోయింది. పబ్ లో ఉన్న బౌన్సర్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రభాకర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. రైట్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్ లో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు ఒక దొంగ. అతను మోస్ట్ వాంటెడ్ దొంగగా కూడా ఇప్పటికే పోలీసులు తెలుపుతున్నారు. ప్రభాకర్ అనే ఈ దొంగ అటు ఏపీలో పలు ప్రాంతాలలోని ఇళ్లలో దొంగతనాలు కూడా పాల్పడినట్లు, అతని పైన కొన్ని కేసులు కూడా నమోదైనట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అతని వయసు కేవలం 26 సంవత్సరాలైనా 100కు పైగానే కేసులు నమోదైనట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత తిరిగి వస్తుండగా ప్రభాకర్ తప్పించుకున్నట్లు పోలీసుల దగ్గర నుంచి కూడా అర్థమవుతుంది. ప్రభాకర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, ప్రస్తుతం అయితే ఈ దొంగ ప్రభాకర్ ఎవరైతే ఉన్నాడో తన పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గచ్చిబౌలి కాల్పుల ఘటనలో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల ఘటన పైన మనతో మాట్లాడేందుకు మాదాపూర్ డీసీపీ వినీత్ సార్ ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా సార్ ఏం జరిగింది? బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి హూ ఈజ్ వాంటెడ్ ఇన్ మెనీ క్రిమినల్ క్రైమ్స్. అతని గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. దానికి మన సిసిఎస్ టీమ్ వాజ్ ట్రాకింగ్ హిమ్. సో అతను ప్రిజం పంప్ దగ్గర ఉన్నాడని తెలిసిన వెంటనే మా టీం అక్కడికి బయలుదేరింది. సో అక్కడ వెళ్ళంగానే అతను పట్టుకోవడానికి ప్రయత్నించడంలో అతని దగ్గర ఉన్న ఈ కంట్రీ మేడ్ వెపన్స్ ఏమున్నాయో దాంట్లో అక్కడి నుంచి తప్పించుకోవడానికి మన మీదే చంపడానికి ట్రై చేసి కాల్చేశాడు. సో 2 రౌండ్స్ కాల్చాడు. దాంట్లో ఇంజురీ మా హెచ్సి వెంకటరెడ్డి అనే సిసిఎస్ కానిస్టేబుల్ మీదే అతనికి ఇంజురీ జరిగింది అండ్ హెస్ బీన్ టేకన్ టు హాస్పిటల్. నౌ ఈజ్ సేఫ్. సరే, కాల్పుల అంటే తను ముందస్తుగానే సమాచారం ఉంది, తన కోసమే వెళ్ళారా, జనరల్గా రెగ్యులర్ తనిఖీల కోసం పబ్కి వెళ్ళారు? లేదు, అతన్ని ట్రాక్ చేస్తున్నాము. అక్కడికి వచ్చాడు అనే ఒక విషయంతో ఇంటెలిజెన్స్తో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సార్, గతంలో కూడా మోస్ట్ వాంటెడ్ అని తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు ఉన్నట్లు తెలిసింది. వాటికి సంబంధించి ఏమైనా సమాచారం వాటికి సంబంధించిన సమాచారం అంటే గతంలో ఎన్ని దొంగతనాలు, దాదాపు అనేక దొంగతనాల్లో కూడా మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి మనకు మోర్ దాన్ 80 to 90 కేసెస్లో ఇతను వాంటెడ్గా ఉన్నాడు. అలాంటి క్రైమ్ చేశాడు. 2 రాష్ట్రాల్లో వివిధ జిల్లాలో కూడా ఇతను ఈ క్రైమ్స్ చేశాడు. సో మన ట్రై కమిషనరేట్లోనే దాదాపు 16 to 18 కేసెస్ ఉన్నాయి. ఇంకా వెతుకుతున్నాము. టోటల్ డీటెయిల్స్ వచ్చినాక మీకు అందచేయడం జరుగుతుంది. సార్, జనరల్గా అంటే జైలు నుంచి తరలిస్తున్న క్రమంలోనే తప్పించుకున్నట్లు వేస్తుంది. దానికి సంబంధించిన కూడా మీరు డీటెయిల్స్ ఏమైనా సేకరించారు సార్? గతంలో నేరాలపై
ఆ డీటెయిల్స్ ఇంకా వచ్చినాయి మనకు. కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము పర్టికులర్ పోలీస్, ఆ డిపార్ట్మెంట్, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి వచ్చాగానే మనం మీకు చెప్పడం. ప్రిజం పబ్కి రెగ్యులర్గా వస్తున్నట్లు ఏమైనా గుర్తించారా సార్? అంటే గతంలో కూడా నేరారోపణలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో తలదాచుకున్నట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యం ఇది కొంచెం లావిష్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఇది ఒకటే పబ్ కాకుండా వేరే వేరే పబ్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడు. సో ట్రాక్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతను పట్టుకోవడం జరిగింది. సార్ కానిస్టేబుల్ పరిస్థితి ఎట్లా ఉంది సార్ వెంకటరెడ్డి గారు? కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. లెఫ్ట్ సైడ్ ఫుట్కి బుల్లెట్ తగిలింది అండ్ హీ హాస్ గాట్ ఫ్రాక్చర్ ఆల్సో. విల్ బి అవుట్ ఆఫ్ డేంజర్. సార్ ఒకటే గన్ ఉందా సార్? తనతో పాటు ఇంకెవరైనా ఉండేనా సార్? అంటే ప్రభాకర్తో పాటు ఎవరైనా సహకరించారా తనకి? సో ఈజ్ ఏ సింగిల్ అఫెండర్. అతనితో ఎవరు లేరు. అక్కడ 2 వెపన్స్ సీజ్ చేయడం జరిగింది విచ్ 23 అమ్యునిషన్స్. అలాగే 2 rounds హీ హాజ్ ఫైర్డ్ అగేన్స్ట్ అస్. సరే, అంటే పబ్బుల్లో ఈ వెపన్స్ తీసుకుపోవడం అనేది అంటే జనరల్గా వారు తనిఖీలు చేస్తుంటారు పబ్బుల్లో, మరి ఇతన్ని ఎందుకు తనిఖీలు చేయలేదు? దానికి సంబంధించి ఏమైనా గుర్తించారు? అంటే తనిఖీ చేసే ఒక ఇది ఉందో దానికి ముందే ఉన్నాడు అతను లోపల వెళ్ళాడు. ఇంకా వెళ్ళుంటే అతనికి దొరికేది. ఐ థింక్ అతను వెపన్ ఉంది కాబట్టి ఇంకా లోపల వెళ్ళాడేమో. సో బయట ఉన్నప్పుడే మా వాళ్ళు పడుకుంటున్నారు. సార్ మీ అదుపులోనే ఉన్నారా సార్ ఇప్పుడు ప్రభాకర్? ఈజ్ బీన్ అరెస్టెడ్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మనం చూస్తున్నాం ఈ గచ్చిబౌలి ప్రిజం పబ్లో జరిగిన కాల్పుల్లో వెంకటరెడ్డి గాయపడినటువంటి కానిస్టేబుల్ కాంటినెంటల్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అతను కాలికి గాయమైనట్లుగా కూడా డీసీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఈ మొత్తం ఒక గచ్చిబౌలి పబ్లో మాత్రం ఒక అలజడి వాతావరణం. ఎందుకంటే తను దొంగ ఉన్న సమాచారంతోనే ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మాదాపూర్ సిసిఎస్ పోలీసులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అతను ఒక్కసారిగా పోలీసులను చూసి ఉలిక్కిపడ్డ పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెంటనే తన వద్ద ఉన్నటువంటి తుపాకీతో ఇటు కానిస్టేబుల్ పైన కాల్చేందుకు ప్రయత్నాలు చేశారు. 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పులు జరుపుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, మిగతా పోలీస్ సిబ్బంది కూడా వారిని వెంటనే పట్టుకునే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా కాల్పులు జరిగినా కూడా ధైర్యసాహసాలతో పోలీసులు అయితే వారిని పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మాదాపూర్ డీసీపీ కావచ్చు, సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి కూడా ఇటు హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్లో వెంకటరెడ్డిని కూడా పరామర్శించిన పరిస్థితి. పబ్బు పైన కూడా పోలీసులు నిఘా పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏపీలో అనేక కేసులు దాదాపు 100కు పైగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇటు హైదరాబాద్తో పాటుగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కూడా దాదాపు 30కి పైగా పోలీస్ కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. స్పెషల్గా ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా కూడా, దాదాపు విలువైన వస్తువులు, ఆభరణాలను ఈయన దొంగిలిస్తున్నట్లుగా కూడా, లావిష్ లైఫ్కి అలవాటు పడ్డటువంటి ఈ బత్తుల ప్రభాకర్ పైన కూడా పోలీసులు నిఘా పెంచారు. దాదాపు 2 సంవత్సరాలుగా తనకు సంబంధించినటువంటి విషయంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తాజాగా ఈరోజు ఏపీ పోలీసుల నుంచి కూడా విశ్వసనీయ సమాచారం వచ్చింది. మాదాపూర్ సిసిఎస్ పోలీసులకు తను లావిష్ లైఫ్కి అలవాటు పడతాడు, జనరల్గా వీకెండ్స్లో పబ్బుకు వెళ్తాడన్న విశ్వసనీయ సమాచారంతో ఈరోజు సిసిఎస్ పోలీసులు, మాదాపూర్ సిసిఎస్ పోలీసులు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిజం పబ్కి వెళ్ళి తనిఖీలు చేశారు. తనిఖీలు చేస్తున్న సందర్భంలోనే ఇతన్ని గుర్తించారు. మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ని కూడా గుర్తించి వాటిని కాల్పులు జరిపినా కూడా ధైర్యశాలతో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తనకి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. బత్తుల ప్రసాద్ని అయితే ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.